ఓం గణపతయే నమః శ్రీ బాలాదేవియే నమః అందరికీ కూడా నమస్కారం। ఈ వీడియోలో వృషభ రాశి వృషభ లగ్నంలో వారి వివాహ జీవితం ఎలా ఉంటుంది, వివాహంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఇంట్లో చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి, వివాహ ఆలస్యానికి కారణాలు ఏమిటి, ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం। ఈ వీడియోను పూర్తిగా చూడండి। ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే వృషభ రాశి వారి యొక్క వివాహ జీవితానికి సంబంధించినటువంటి ఒక స్పష్టత అనేది వస్తుంది। ముందు ఈ రాశి వారు ఏ విధంగా ఆలోచిస్తారు అనేది చూద్దాం। వృషభ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది। అందం, ప్రేమ, స్థిరత్వం, కుటుంబ విలువలు వీరికి ముఖ్యమైనవి। వివాహ జీవితంలో నమ్మకం, భద్రత, ప్రేమాభిమానాలు ఎక్కువగా కోరుకుంటారు। ఒకసారి ఎవరికైనా మనసు ఇస్తే జీవితాంతం బంధాన్ని కాపాడాలని ప్రయత్నిస్తారు। ప్రశాంత స్వభావం, కుటుంబంపై మమకారం, స్థిరమైన ఆలోచనలు, సహనం, ఎక్కువ ప్రేమగా ఉండడం ఇవన్నీ కూడా వేరే లక్షణాలుగా చెప్పవచ్చు। నిజాయితీ, ఆర్థిక భద్రతకు ప్రాధాన్యం। వీరు హడావుడి కన్నా ప్రశాంతమైనటువంటి కుటుంబ జీవితాన్ని ఇష్టపడతారని చెప్పవచ్చు। వివాహ జీవితంలో ఎలా ఉంటారు? ప్రేమ మరియు నిబద్ధత వృషభ రాశి వారి యొక్క లక్షణం। జీవిత భాగస్వామి ఎంతో ప్రేమగా చూసుకుంటారు। ఒకసారి పెళ్ళైతే బంధాన్ని బలంగా నిలబెట్టాలని చూస్తారు। కుటుంబ ఆనందానికి కష్టపడతారు। ఆర్థిక స్థిరత్వం, డబ్బు విలువ తెలుసుకుని ఖర్చు చేస్తారు। కుటుంబానికి భద్రత, భవిష్యత్తు ఇవ్వాలని ప్రయత్నిస్తారు। కుటుంబ బాధ్యత, ఇంటి బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తారు। పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ చూపుతారు। భావోద్వేగ స్థిరత్వం, చిన్న విషయాలకు ఎక్కువగా స్పందించరు। భాగస్వామికి మానసిక బలాన్ని ఇస్తారని చెప్పవచ్చు। ఈ వృషభ రాశి వారి పురుషుల యొక్క వివాహ జీవితం చూసుకుంటే భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటారు। కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలని కోరుకుంటారు। ప్రేమలో నమ్మకం కోరుకుంటారు। భార్య నుంచి గౌరవం, నిబద్ధత ఆశిస్తారు। మొండితనం తగ్గించుకోవాలి, అనుమానాలకు దూరంగా ఉండాలి। ఇక వృషభ రాశి వారి యొక్క మహిళల వివాహ జీవితం చూసుకుంటే వీరు ఏ విధంగా ఉంటారు? కుటుంబాన్ని చక్కగా నిర్వహిస్తారు, భర్తకు అండగా నిలుస్తారు, ప్రేమ, శ్రద్ధ ఎక్కువగా చూపుతారు। పిల్లల పట్ల మమకారం అధికంగా ఉంటుంది, కానీ భావోద్వేగంగా బాధపడితే మౌనంగా ఉంటారు। తమ బాధలను బయట పెట్టకుండా మనసులో పెట్టుకుంటారని చెప్పవచ్చు। అయితే వీరికి వివాహ జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు, సవాళ్ళు ఏమిటి అంటే వీరు ప్రేమ, నమ్మకం, కుటుంబ బంధాలకు ఎక్కువ విలువిస్తారు, కానీ వారికి కొన్ని స్వభావ లక్షణాలు దాంపత్య జీవితంలో సవాళ్ళకి కారణమవుతాయి। ఒకటి, మొండితనం। ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చడం కష్టం। తమ అభిప్రాయాన్ని గట్టిగా పట్టుకోవడం। దీంతో ఏమవుతుందంటే చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీస్తాయి। భాగస్వామికి తమ మాట వినిపించడం కష్టమవుతుంది। రెండోది, అధిక స్వాధీన భావన। భాగస్వామిపై ప్రేమ ఎక్కువగా ఉండటం వల్ల అధికమైనటువంటి కేర్, నియంత్రించాలనేటటువంటి భావన, అనుమానాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది। దీంతో దాంపత్యంలో ఒత్తిడి పెరుగుతుంది। భాగస్వామికి స్వేచ్ఛ తగ్గినట్లు అనిపించవచ్చు। మూడోది, భావాలను బయట పెట్టకపోవటం। వీరు లోపల చాలా ప్రేమగా ఉన్నా తమ బాధలు, అసంతృప్తి, ప్రేమాభిమానాలు మాటల్లో చెప్పడం తక్కువగా ఉంటుంది। దీంతో ఏమిటంటే అపార్థాలు పెరుగుతాయి। భావోద్వేగం భావపరంగా, మనసుపరంగా దూరం అవ్వచ్చు। నాలుగోది, మార్పులను అంగీకరించడంలో కష్టం। వృషభ రాశి వారు స్థిరత్వాన్ని ఇష్టపడతారు। దీంతో ఏమిటంటే కొత్త పరిస్థితులకు అలవాటు పడటంతో ఆలస్యం, భాగస్వామి కొత్త ఆలోచనలు వెంటనే అంగీకరించకపోవడం జరుగుతుంది। ఐదోది, కోపం నెమ్మదిగా పెరగడం। సాధారణంగా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ చాలా రోజుల అసంతృప్తిని మనసులో పెట్టుకుంటారు। ఒకేసారి కోపం బయట పెడితే గొడవలు తీవ్రంగా మారవచ్చు। ఆరోది, ఆర్థిక విషయాల్లో విభేదాలు। వీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు, కానీ భాగస్వామి ఖర్చులు ఎక్కువైతే అసహనం పెరుగుతుంది। సేవింగ్స్ విషయంలో తగాదాలు రావచ్చు। ఏడోది, ప్రేమలో అధిక ఆశలు। వృషభ రాశి వారు స్థిరమైనటువంటి ప్రేమ, నమ్మకం, శ్రద్ధ ఎక్కువగా ఆశిస్తారు। ఇవి తగ్గాయని అనిపిస్తే బాధపడతారు, మౌనంగా దూరం అవుతారు। ఎనిమిదోది, కుటుంబ జౌఖ్యం। కుటుంబ బంధాలకు ఎక్కువ విలువ ఇవ్వటం వల్ల పెద్దల మాటలకు అధిక ప్రాధాన్యం, దంపతుల వ్యక్తిగత విషయాల్లో కుటుంబ జోక్యం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది। ఈ వృషభ రాశి వారికి పురుషుల వివాహ జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు, ముఖ్యంగా పురుషులకి భార్యపై సవాళ్ళు ఏమిటంటే భార్యపై అధిక స్వాధీన భావన, కోపాన్ని బయట పెట్టకుండా మనసులో పెట్టుకోవడం, భావోద్వేగాలను దాచడం। వృషభ రాశి వారి మహిళలకి ఏమిటి? బాధలను లోపలే దాచేసుకోవటం, ప్రేమ తగ్గిందనే భావన వచ్చినప్పుడు మానసికంగా కుంగిపోవడం, కుటుంబం కోసం ఎక్కువగా త్యాగాలు చేసి అలసట చెందడం। ఇక వీరి వివాహ సమస్యలకు పరిహారాలు ఏమిటి అనేది చూద్దాం। వృషభ రాశి వారికి ప్రధానంగా మొండితనం, అనుమానం, భావాలను బయట పెట్టకపోవడం, దాంపత్య దూరం వంటి సమస్యలు రావచ్చు। దానికి కొన్ని పరిహారాలు చూద్దాం। శుక్రగ్రహ శాంతి పరిహారాలు।
వృషభ రాశికి అధిపతి గ్రహం శుక్రుడు కావడంతో ప్రతి శుక్రవారం ఉపవాసం చేయడం, లక్ష్మీదేవి ప్రార్థన ఆరాధన మంచిది. శుక్రాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. తెల్లని పూలతో పూజ చేయడం మంచిది. దాంపత్య కలహాలు తగ్గడానికి దంపతులు కలిసి శివపార్వతుల యొక్క ఆరాధన చేయడం మంచిది. సోమవారం శివాలయంలో పాలు లేదా నీటితో అభిషేకం చేయడం, ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేయడం మంచిది. అనుమానాలు మానసిక ఒత్తిడి తగ్గడానికి శుక్రవారం పేద మహిళలకు తెల్లని వస్త్రాలు దానం చేయడం, పాలు పెరుగు బియ్యం దానం చేయడం, ధ్యానం లేదా ప్రశాంతంగా ప్రార్థన చేయడం, కుటుంబ సుఖశాంతి కోసం దంపతులు కలిసి ప్రతి పౌర్ణమి రోజున దేవాలయ దర్శనం చేయడం, ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం. వివాహం ఆలస్యం అయితే కనుక లక్ష్మీదేవి ఆరాధన మంచిది. వీరికి శుక్రగ్రహ శాంతి హోమం, నవగ్రహ ప్రదక్షిణ చేయడం మంచిది. అయితే పాటించాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏమిటంటే వీళ్ళు మొండితనం తగ్గించుకోవాలి, ప్రేమను మాటల్లో వ్యక్తం చేయాలి, భాగస్వామిపై విశ్వాసం పెంచుకోవాలి, కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ప్రశాంతంగా మాట్లాడాలి, కుటుంబానికి సమయాన్ని కేటాయించాలి. ఇది వృషభ రాశి వారి యొక్క వివాహ జీవిత విశేషాలు. వివాహ జీవితంలో వచ్చేటటువంటి సమస్యలు, దాని తాలూకా పరిహార క్రియలు ఇవన్నీ కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించినటువంటి ఆ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు జాతక సంబంధంగా కానీ వాస్తు సంబంధంగా కానీ ఏదైనా సందేహాలు సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ ఇది. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.